చూసిండ్రా పెన్ను కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది కాంతి కిరణాలు ఏంటి ఇక్కడ పడుతున్నాయి ఇక్కడ ఆయన ఏముంది గాలి ఉంది గాలి కింద ఈ గాలి మరియు ఇంకోటి నీరు ఈ రెండు యానకాలు వేరు కాబట్టి ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి వేరే యానకంలోకి కాంతి ప్రయాణించినప్పుడు ఏమవుతుంది ఆ కాంతి కిరణము మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వంగి ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆ వస్తువు అనేది ఏమవుతుంది వంగినట్టుగా కనిపిస్తుంది దీన్ని ఏమంటాం మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కాంతి వక్రీభవనం అంటే ఆ కాంతి కిరణము గాలి నుంచి వాటర్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి కదా వెనక్కి వచ్చి ఏమవుతుంది ఎక్కడికి పోతుంది బయటకు వచ్చి మన కంటికి కనిపిస్తేనే అప్పుడే మనం చూసేది మన కంటికి రాగానే అక్కడ ఏమవుతుంది ఆ కాంతి కిరణము అక్కడ వంగినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మనకు అట్లా ఆ క్యాప్ అనేది సారీ పెన్ను వంగినట్టుగా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అక్కడ ఎట్లుంది వంగినట్టుగా వంగి లేదు ఇట్లా పెట్టగానే గాలి నుంచి నీళ్ళలోకి పోతుంది కాబట్టి కాంతి కిరణము మళ్ళీ రివర్స్ బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చి మళ్ళీ వచ్చేటప్పుడు పెద్దగా వంగి ప్రయాణిస్తుంది రెండు యానకాలు వేరువేరు కాబట్టి అక్కడ ఏమవుతుంది కాంతి కిరణం ఏమవుతుంది వంగుతుంది బెండ్ అయి పైకి వస్తుంది వాటర్ నుంచి మళ్ళీ ఎయిర్లోకి వచ్చేటప్పుడు రిఫ్రాక్షన్ అయి వస్తుంది అప్పుడు మనకు ఏమనిపిస్తుంది కొంచెం పెన్నో లేకపోతే ఏదో ఐటము వంగినట్టుగా కనిపిస్తుంది అట్లాగే ఇప్పుడు ఇంకో చూద్దాము అయిపోయిందా స్టార్ట్ తక్కువ లోతున్న ఒక క్యాప్ తీసుకొని ఒక కాయిన్ ఇలా వేసి కనిపించడం కనబడనంత ఇప్పుడు కాయిన్ అనేది చూడలేను కాంతి కిరణం నా కంటికి చేయడం లేదు కాబట్టి కాయిన్ నాకు కనబడలేదు వాటర్ ఇందులో పోసి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వాటర్ మీద నా కంటికి వచ్చి చేయడం ద్వారా నాకు కాయిన్ కనబడుతుంది దాన్ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్.